నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఎపిసోడ్లో ముఖ్యాంశాలు: బొగ్గు ఉత్పత్తితో పాటు ఇతర ఖనిజ రంగాల్లో కూడా సింగరేణి రాణించాలి. సింగరేణిపై సమీక్షలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ భట్టి విక్రమార్కమల్లు ఆదేశం. పునరుత్పాదక విద్యుత్తులో బొగ్గు సంస్థలు ముందుండాలి. కోల్ ఇండియా స్థాయి సమీక్షలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ ఆజ్ఞలను అందరూ పాటించాలి. అన్ని రకాల సెలవులు రద్దు. అప్రమత్తంగా ఉండాలన్న సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి. లక్ష్యాల సాధన దిశగా సమీక్షలు. ఏరియాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న సంస్థ డైరెక్టర్లు. అతిపెద్ద ఆర్థిక భరోసాగా ప్రమాద బీమా పథకం. చైర్మన్ ప్రత్యేక చొరవ కృషితో అమలు. ఉద్యోగుల హర్షం. ప్రజోపయోగ సమాచారం నిరంతరాయంగా అందించాలి. డిజివాల్ ఆవిష్కరణలో సింగరేణి సిఎండి. సింగరేణి వ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు. సింగరేణి విద్యా సంస్థల్లో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్కమల్లు సింగరేణి సంస్థ భవిష్యత్తు ప్రణాళికలపైన ఇటీవల సెక్రటేరియట్లో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు ఇతర ఖనిజ రంగాల్లో కూడా విస్తరించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇంధన శాఖ మంత్రివర్యులు శ్రీ భట్టి విక్రమార్కమల్లు మే 9వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సింగరేణి భవిష్యత్తు ప్రణాళికలు, విస్తరణ కార్యక్రమాలపైన ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆయన విస్తృత అవకాశాలున్న ఖనిజ అన్వేషణకు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల్లో సింగరేణి తన సత్తా చాటాలన్నారు. బొగ్గు రంగంలో అగ్రస్థానంలో ఉన్న సింగరేణి రానున్న రోజుల్లో క్రిటికల్ మినరల్స్ రంగంలోకి అడుగుపెట్టాలన్నారు. 136 సంవత్సరాల మైనింగ్ అనుభవాన్ని ఉపయోగించుకొని సంస్థ భవిష్యత్తుకు సుస్థిర ఆర్థిక పునాది వేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేటి కాలంలో గ్రాఫైట్, లిథియం, కాపర్ తదితర ఖనిజాలకు ఎంతో డిమాండ్ ఉంటుందని, వాటి అన్వేషణకై ఉన్న అవకాశాలని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే సింగరేణి సంస్థ ఈ విషయంలో కన్సల్టెంట్ ఏజెన్సీలను నియమించుకొని ముందుకు వెళ్తుండటం పట్ల ఆయన తన సంతృప్తిని వ్యక్తం చేశారు. అనుభవజ్ఞులైన అధికారుల ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాజస్థాన్తో చేసుకున్న అవగాహన ఒప్పందం మేరకు విద్యుత్తు, సోలార్ ప్లాంట్ల ఏర్పాట్లపై కార్యాచరణ సంసిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణి చేపట్టనున్న పలు రకాల వ్యాపార విస్తరణ చర్యల్ని వివరించారు. కీలక ఖనిజాల ఉత్పత్తికి సంబంధించి ఇప్పటికే ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన క్వీన్లాండ్స్ ప్రభుత్వంతో ప్రాథమిక అవగాహనకు రావడం జరిగిందని, దీనిపై సమగ్ర అధ్యయనం జరపడానికి డిలైట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్నారు. పలు రకాల రెన్యూవబుల్ ఎనర్జీ అవకాశాలను అధ్యయనం చేయడం కోసం ప్రైస్ వాటర్ కూపర్ సంస్థ సహకారాన్ని తీసుకుంటున్నట్టు వివరించారు. అలాగే సింగరేణి భవిష్యత్తు ప్రణాళికను కూడా ఆయన వివరించడం జరిగింది. ఈ సమావేశంలో ఎనర్జీ సెక్రటరీ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి శ్రీ కృష్ణ భాస్కర్, సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్డిఎం సుభాని తదితరులు పాల్గొన్నారు. దేశంలోని బొగ్గు ఉత్పత్తి సంస్థల వ్యాపార విస్తరణ చర్యలపైన కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి ఇటీవల కొత్త ఢిల్లీలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ చేపడుతున్న వ్యాపార విస్తరణ చర్యల్ని ఆయన సమీక్షించడం జరిగింది. దీనిలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం సింగరేణి సంస్థ తరపున ఒక నివేదికను సమర్పించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఇటీవల వ్యాపార విస్తరణ చర్యలపైన ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కోల్ ఇండియాతో పాటు సింగరేణి, ఎన్సిఎల్ తదితర సంస్థలు కేవలం బొగ్గు ఉత్పత్తిపైనే కాకుండా వ్యాపార విస్తరణ చర్యలపైన పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా రెన్యూవబుల్ ఎనర్జీ విభాగంలో ప్రతి సబ్సిడరీ తన వంతుగా పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం మాట్లాడుతూ, ఇప్పటికే సింగరేణి సంస్థ 245 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని విజయవంతంగా సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తోందన్నారు. ఇటీవల రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్తో 3100 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్నారు. దీనిలో 1500 సోలార్ ప్లాంట్లను ఉమ్మడిగా నిర్మించబోతున్నామని తెలియజేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని భారీ జలాశయాలపైన కూడా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం కోసం సన్నద్ధమవుతున్నామని తెలియజేశారు. మూతబడిన మేడేపల్లి ఓపెన్ కాస్ట్ గని సంపు వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మనుగూరులో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన జియోథర్మల్ విద్యుత్ కేంద్రం విజయవంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసిందని, ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున జియోథర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోల్ ఇండియా, ఎన్సీఎల్ మరియు సింగరేణి అధికారులు పాల్గొనడం జరిగింది. సింగరేణిలో నెలవారీ ఉత్పత్తి లక్ష్యాల సమీక్షతో పాటు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఇటీవల ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అన్ని రకాల సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ప్రత్యేక కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం మే 10వ తేదీన హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లతో ఉత్పత్తి తదితర అంశాలపైన ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ వీడియో సమావేశంలో పాల్గొన్న ఆయన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సింగరేణి సంస్థలోని ఉద్యోగులు, కార్మికులు అందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలిస్తున్న ఆదేశాలను తూచా తప్పక పాటిస్తూ పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. సెలవుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ నిత్యం విధులకు హాజరు కావాలని ఆదేశించారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి యథావిధిగా కొనసాగించాలని, గనుల్లో కూడా ఉత్పత్తి ప్రక్రియ కుంటుపడకుండా చూడాలన్నారు. మొదటి త్రైమాసిక కాలంలో ఇంకా మిగిలి ఉన్న 50 రోజుల్లో నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాలు సాధించడం కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న నీటి బిందువు, జలసింధువు కార్యక్రమ ప్రగతిని ఆయన సమీక్షించారు. వేసవి రాకముందే సింగరేణి వ్యాప్తంగా నిర్దేశించుకున్న 62 మినీ చెరువుల నిర్మాణం పూర్తి చేయాలని, 40 సమీప గ్రామాల్లోని చెరువుల్లో పూడిక తొలగింపు పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, కార్పొరేట్ జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి సూచన మేరకు సింగరేణి సంస్థలో మరే ఇతర కంపెనీలో లేని విధంగా ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్తింపజేయడం జరుగుతోంది. బ్యాంకుల ద్వారా ఈ ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్తింపజేస్తున్నారు. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఈ విషయంలో ప్రత్యేక చొరవ, కృషి చేసి బ్యాంకులను ఒప్పించి పెద్ద మొత్తంలో ప్రమాద బీమా మొత్తాన్ని అందజేయడం కోసం ప్రయత్నించి సఫలమయ్యారు. వివిధ బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. దీనిపై ప్రత్యేక రిపోర్ట్ను మీకు ఇప్పుడు సమర్పిస్తున్నాం. ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పాటు కార్మికుల సంక్షేమ కార్యక్రమాల పట్ల కూడా సింగరేణి సంస్థ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సూచనలు మరియు సహకారంతో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఈ విషయంలో మరింత చొరవ చూపిస్తూ కార్మికులు, వారి కుటుంబాల మేలు కోరి కొన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పించడం, పథకాలను అమలు చేయడం జరుగుతోంది. వీటిలో ప్రధానంగా ఉచిత ప్రమాద బీమా పథకాన్ని పేర్కొనవచ్చు. దాదాపు 2 ఏళ్ల క్రితమే ప్రస్తుత చైర్మన్ మరియు ఎండి, నాటి డైరెక్టర్ ఫైనాన్స్ మరియు పర్సనల్ శ్రీ ఎన్ బలరాం ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. సింగరేణి కార్మికులు రక్షణతో పనిచేస్తూ సుఖ సంతోషాలతో తమ ఉద్యోగ జీవితాన్ని చివరి వరకు సాఫీగా కొనసాగించాలని యాజమాన్యం ఆశిస్తోంది. కానీ మానవ తప్పిదం వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ అనుకోని ప్రమాదాలకు గురైనప్పుడు
ఆ కుటుంబాలు శోకంలో నిండిపోవటమే కాకుండా ఆర్థికంగా కూడా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటాయి. కంపెనీ నుంచి నిబంధనల ప్రకారం లభించే సొమ్ము కొంత ఉన్నప్పటికీ అది బాధిత కుటుంబాల అవసరాలకు సరిపోదని, ఇన్సూరెన్స్ను అమలు జరిపినట్లయితే అది కొండంత అండగా ఉంటుందని చైర్మన్ శ్రీ ఎన్ బలరాం భావించారు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బ్యాంకుల ఉన్నతాధికారులతో మాట్లాడి ఒప్పించారు. ముందుగా సింగరేణి కార్మికుల్లో ఎక్కువ శాతం బ్యాంక్ అకౌంట్లు ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితో సంప్రదింపులు జరిపారు. తొలిసారి 40 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అమలు జరపడానికి ఆయన స్వయంగా ముంబై వెళ్లి అక్కడి బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. అనంతరం హైదరాబాద్లో అధికారులతో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న కార్మికులందరికీ ఇది వర్తింపజేయాలని ఆదేశాలు జారీ చేయడం, ప్రమాదాలకు గురై మృతి చెందిన దాదాపు 20 మంది కార్మికులకు దీన్ని వెంటనే వర్తింపజేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇదే తరహాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే వారు 60 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయడానికి అంగీకరించారు. ఈ పథకం కింద కూడా దాదాపు 20 మందికి ప్రమాద బీమా పరిహారాన్ని ఇప్పించడం జరిగింది. కాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైన నేపథ్యంలో ఈ పథకాలను మరింత ప్రయోజనకరంగా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ బలరాం సింగరేణి కార్మికులకు ఖాతాలున్న ఇతర అన్ని బ్యాంకుల వారిని కూడా సంప్రదించారు. ఆయా బ్యాంకుల ద్వారా ప్రమాద బీమా పథకాలు అమలు చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి బ్యాంకుల నుంచి కూడా పూర్తి సహకారం, సానుకూలత లభించాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితో సంప్రదించగా ప్రమాద బీమా పథకాన్ని 1,15 లక్షల రూపాయలకు పెంచి అమలు చేయడానికి ఒప్పందం కుదిరింది. ఈ ఉచిత ప్రమాద బీమా సౌకర్యంపై రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ పథకం వెంటనే అమల్లోకి రాగా ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు దీన్ని వర్తింపజేయడం, ప్రమాద బీమా చెక్కుల్ని అందజేయడం కూడా జరిగింది. అట్లాగే ఆ తర్వాత ఎస్బీఐ వారు, కెనరా బ్యాంక్ వారు కూడా తమ బ్యాంకుల ద్వారా ₹1 కోటి వరకు ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయడానికి అంగీకరించడంతో వారితో కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ జూలై 17వ తారీఖు 2024 తేదీన సెకండ్ షిఫ్ట్లో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. సో ఆ కారణంగా మా కుటుంబం మొత్తం చెల్లాచెదరు అయిపోయింది. సో అలాంటి బాధాకర పరిస్థితుల్లో ఉన్న మా కుటుంబానికి సింగరేణి సంస్థ చాలా అవకాశాలతో మీ నాన్నని మాత్రం తీసుకురాలేదు, కానీ మీకు అన్ని విధాలా సహాయంగా ఉంటామని మాకు మాట ఇచ్చిన ప్రకారంగా మేము కొన్ని అవకాశాలను మేము వినియోగించుకోవడం జరిగింది. దాంట్లో ఒకటి మా నాన్నగారి సూటబుల్ జాబ్ కంపాన్సేటరీ గ్రామ్స్లో సూటబుల్ జాబ్ ఇస్తారు ఒప్పుకున్నారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మాకు ₹1 కోటి ప్రమాద బీమా అనేది సింగరేణి సంస్థ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మాకు రావడం జరిగింది. ఇది కూడా చాలా తక్కువ రోజుల్లోనే మాకు ఈ ₹1 కోటి ప్రమాద బీమా అనేది ఎస్బీఐ గారి ఆధ్వర్యంలో, గౌరవనీయుల విజయం గారి ఆధ్వర్యంలో మేము తీసుకోవడం జరిగింది. ఈ ₹1 కోటి ప్రమాద బీమా ఏదైతే మాకు కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా, జరిగిన చెడులో ఒక మంచిలాగా మేము తీసుకొని మేము దాన్ని మంచి కారణంగా మేము వినియోగించుకోగలుగుతున్నాము. మా నాన్నగారు ఇలా ప్రమాదవశాత్తు మరణించినప్పటికీ మాకు ఈ ఆర్థిక భరోసా అనేది మా కుటుంబానికి ఎంతో మేలు చేసిందనే చెప్తాను, ఖచ్చితంగా చెప్పాలి. సో మాకు అదొక చెడులో మంచిలాగానే మేము దాన్ని తీసుకుంటాం. చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ బలరాం తీసుకున్న ప్రత్యేక చొరవతో బ్యాంక్ ఆఫ్ బరోడా వారు మిగిలిన బ్యాంకుల కన్నా ఎక్కువగా ₹1,25,00,000 ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రుల సమక్షంలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రమాదంలో మృతి చెందిన మరియు సాధారణ మృతి చెందిన కార్మికులకు దీన్ని వర్తింపజేస్తూ ఆ ఇన్సూరెన్స్ సొమ్మును బాధితులకు అందజేయడం జరిగింది. నా పేరు ఇజ్జగిరి రమేష్. నేను జీడీకే 1 and 3 ఇంగ్లాండ్లో అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఎలక్ట్రికల్గా పనిచేయుచున్నాను. ఈ మధ్యలో మా నాన్నగారు ఇజ్జగిరి ప్రతాప్
LHD ఆపరేటర్ ప్రమాదవశాత్తు మరణించడం జరిగినది. దానికి గాను మాకు సింగరేణి ప్రభుత్వం మాకు ₹1 కోటి మా కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. ఇది మాకు ఎంతగానో ఉపయోగపడినది. నేను బీటెక్ ఎలక్ట్రికల్ చేసినందుకు నాకు సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ద్వారా అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ జాబ్ ఇచ్చినారు. దీనికి సింగరేణి కంపెనీకి మరియు CMD గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఇదిలా ఉంటే సింగరేణి కార్మికులే కాక అవుట్సోర్స్ కార్మికులు కూడా ఈ ప్రమాద బీమా పథకాన్ని అమలు జరపాలన్న యోచన రావడంతో సంస్థ చైర్మన్ పలు బ్యాంకుల వారిని సంప్రదించారు. దీనిపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు తమ బ్యాంకుల్లో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న అవుట్సోర్స్ కార్మికులకు ₹40 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడానికి ఒప్పుకున్నారు. అలాగే HDFC బ్యాంక్ వారు ₹30 లక్షల ప్రమాద బీమా సౌకర్యంగా అమలు జరపడానికి అంగీకరించారు. ఈ పథకాలు అమలు జరిగిన నేపథ్యంలో అవుట్సోర్స్ కార్మికుల్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన వారికి ₹40 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్తింపజేస్తూ చెక్కుల్ని అందజేయడం జరిగింది. గతంలో అవుట్సోర్స్ కార్మికులు చనిపోతే సదరు కాంట్రాక్టరు చాలా తక్కువ మొత్తంలో సొమ్ము అందజేస్తూ ఉండేవారు. ఆయా కుటుంబాలకు అది ఏమాత్రం తగినంత ఆర్థిక భరోసాను కల్పించేది కాదు. కాగా చైర్మన్ కృషితో అమలు జరిపిన ఈ ఇన్సూరెన్స్ పథకం వల్ల ఇప్పుడు అవుట్సోర్స్ వారికి ఎంతో మేలు కలుగుతుందని ఆ వర్గాల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ దేశంలో తొలిసారి ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రతి ఉద్యోగికి బీమా ద్వారా ఆర్థిక భరోసాకు నాంది పలికే అతిపెద్ద సామాజిక భద్రతా పథకానికి సింగరేణి సంస్థ శ్రీకారం చుట్టడం విశేషమని ప్రశంసించారు. నా పేరు నాగుల రాజయ్య, మా అబ్బాయి పేరు నాగ సంతోష్, నా కొడుకు జల్లమాధవుడు RK7 చేస్తాడు. రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. నాకు బలరాం సారు ₹1 కోటి స్కీమ్ పెట్టిండు బ్యాంకు. అయితే ₹1 కోటి నాకు వచ్చినాయి బలరాం సారు ప్రేమతోటి. కాబట్టి కార్మికులకు అందరికీ మంచి పని చేసి బలరాం సారు ఆయనకు ధన్యవాదాలు. పేరు సత్యనారాయణ, మా తమ్ముడు అయిన నాగుల సంతోష్ RK7లో జనరల్ మజూరుగా చేస్తూ ఉండేవాడు. 10వ నెలల రోడ్ యాక్సిడెంట్ వలన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. సింగరేణి ప్రవేశపెట్టిన ప్రమాద బీమా కింద మాకు ₹1 కోటి కూడా రావడం జరిగింది. ఇటు స్కీమును ప్రవేశపెట్టిన సింగరేణి CMD బలరాం నాయక్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇటు స్కీము మన సింగరేణి చరిత్రలోనే మొట్టమొదటిగా ప్రవేశపెట్టినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ స్కీమ్ వల్ల చాలా మంది కూడా కార్మికులకు ఎంతో మేలు కూడా జరుగుతుంది. ఈ విధంగా సింగరేణి సంస్థ కార్మిక కుటుంబాలకు, అవుట్సోర్సింగ్ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే పథకాలను వర్తింపజేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ సింగరేణి భవన్ ఎదుట ఇటీవల ఒక డిజి ఇన్ఫో వాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం ఇటీవల ప్రారంభించారు. సింగరేణి సంస్థ సమాచారంతో పాటు ప్రజోపయోగమైన పలు అంశాలను ప్రదర్శించడం కోసం సింగరేణి యాజమాన్యం హైదరాబాద్ సింగరేణి భవన్ ఎదుట ఒక డిజి ఇన్ఫో వాల్ను ఏర్పాటు చేసింది. దీన్ని సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం ఇటీవల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి భవన్ సందర్శకులు మరియు నగరవాసుల ప్రయోజనార్థం స్ఫూర్తిదాయక సందేశాత్మక అంశాలను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుందన్నారు. సింగరేణి ప్రగతి, దేశ సేవలో సింగరేణి కృషి తదితర అంశాలను కూడా పొందుపరచడం జరుగుతుందన్నారు. మున్ముందు ఈ డిజీ వాల్ ద్వారా ఇంటరాక్టివ్ కంటెంట్, రియల్ టైమ్ అప్డేట్స్, సోషల్ మీడియా లైవ్ ఫీడ్స్ను ప్రదర్శించనున్నారు. నాటి కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాంతో పాటు డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ SDM సుపాని తదితరులు పాల్గొన్నారు. సంస్థ చైర్మన్ ఆదేశం మేరకు సంస్థ డైరెక్టర్లు ఏరియాలో పర్యటిస్తూ ఏరియాలు సాధించాల్సిన ఉత్పత్తి లక్ష్యాలను ప్రత్యేకించి సమీక్షిస్తున్నారు. ఇటీవల డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ LV సూర్యనారాయణ, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ మరియు శ్రీ K వెంకటేశ్వర్లు ఏరియాలను సందర్శించడం జరిగింది. ఉత్పత్తి లక్ష్యాల సాధన దిశగా సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ
ఎన్ బలరాం ఆదేశం మేరకు సంస్థ డైరెక్టర్లు ఏరియాలో పర్యటిస్తూ ఉత్పత్తి లక్ష్యాల సాధనకు దిశానిర్దేశం చేస్తున్నారు. డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ రామగుండం 1లోని జీడీకే 5 ఓపెన్ కాస్ట్ గనిని ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేశారు. రక్షణకు తీసుకుంటున్న చర్యల్ని ఆయన సమీక్షించారు. క్వారీలోకి వెళ్లి కోల్, ఓవర్బర్డన్ బెంచ్ల్ని పరిశీలించారు. ఉత్పత్తి ప్రక్రియను ఆయన నిశితంగా పరిశీలిస్తూ పలు సూచనలు చేశారు. రక్షణకు తీసుకుంటున్న చర్యల్ని ఆయన సమీక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో RG1 GM శ్రీ లలిత్ కుమార్తో పాటు ప్రాజెక్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్, ప్రాజెక్ట్ మేనేజర్ రమేష్ బాబు, ఇంజనీర్ రమేష్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు. డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ కె వెంకటేశ్వర్లు శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని ఇటీవల సందర్శించారు. శ్రీరాంపూర్ గని వార్షిక ఓబీ లక్ష్యం 320 లక్షల క్యూబిక్ మీటర్లని, ఇందారం గనికి 240 లక్షల క్యూబిక్ మీటర్లు లక్ష్యంగా నిర్దేశించబడ్డాయన్నారు. వీటిని సాధించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రోజువారీ లక్ష్యాలు సాధించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. భారీ యంత్రాల పని గంటలు పెంచి లక్ష్యాలు సాధించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఓబీ తొలగింపు ద్వారా బొగ్గు ఉత్పత్తి లక్ష్యం తేలికగా సాధించే అవకాశం ఉందన్నారు. శ్రీరాంపూర్ గనికి 35 లక్షల టన్నులు, ఇందారం గనికి 15 లక్షల టన్నులు ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు GM ఎం శ్రీనివాస్, SOD GM సత్యనారాయణరావు, ప్రాజెక్టు అధికారులు టి శ్రీనివాసరావు, వెంకటేశ్వర రెడ్డి ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. వేసవి సెలవుల్లో విద్యార్థులకు పలు క్రీడల పట్ల ఆసక్తి పెంచడం కోసం సింగరేణి యాజమాన్యం వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత క్రీడా శిక్షణ శిబిరాల్ని నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ విదితమే. ఈ ఏడాది కూడా ఉచిత క్రీడా శిక్షణ శిబిరాల్ని అన్ని ఏరియాలో ప్రారంభించారు. దీనిపై సంక్షిప్త రిపోర్ట్. సింగరేణి సంస్థ వేసవి సెలవుల్లో విద్యార్థులకు వివిధ క్రీడల పట్ల ఆసక్తి పెంచడానికి, అలాగే పలు క్రీడల్లో నైపుణ్యం పెంచడం కోసం సమ్మర్ కోచింగ్ క్యాంపుల్ని నిర్వహిస్తున్న సంగతి విదితమే. దీనికోసం సింగరేణి సంస్థ లక్షలాది రూపాయలని వెచ్చిస్తోంది. అన్ని ఏరియాల్లో ఉన్న గ్రౌండ్స్లో ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్ని ఉచితంగా నిర్వహిస్తున్నారు. సింగరేణి కార్పొరేట్ ఏరియాలో వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26వ తేదీన ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని జనరల్ మేనేజర్ పర్సనల్ వెల్ఫేర్ IR&PM శ్రీమతి కవితా నాయుడు ప్రారంభించారు. ఈ శిబిరంలో అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బాక్సింగ్, ఫుట్బాల్, వాలీబాల్, ఉషు, కరాటే, డ్రాయింగ్ మొదలైన వాటిలో ఉచిత శిక్షణ అందిస్తున్నామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఏరియాలో జరుగుతున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో కూడా 18 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు పాల్గొనవచ్చని ఆమె తెలియజేశారు. రోజు ఉదయం పూట 6 గంటల నుంచి 8 గంటల వరకు మరియు సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు AGM పర్సనల్ జి రాజేంద్ర ప్రసాద్ ఇంకా ఇతరులు పాల్గొనడం జరిగింది. మనుగురు ఏరియాలో స్థానిక భద్రాద్రి స్టేడియంలో ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దుర్గం రామచందర్ ప్రారంభించారు. ఇక్కడ ఫుట్బాల్, అథ్లెటిక్స్, వాలీబాల్, కరాటే, బాస్కెట్బాల్ క్రీడా విభాగాల్లో వేసవిలో శిక్షణ ఇవ్వనున్నారు. వేసవి సెలవుల్లో ఏదో ఒక క్రీడ పట్ల విద్యార్థులకు, యువకులకు ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో ఈ క్రీడా శిబిరాలను సింగరేణి సంస్థ నిర్వహిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దుర్గం రామచందర్ పేర్కొన్నారు. కొత్తగూడెం ఏరియాలో కూడా వేసవి క్రీడా శిక్షణా శిబిరాన్ని మే 2వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఈ శిక్షణా శిబిరాన్ని SOD GM GB కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ క్రీడా శిబిరంలో హాకీ, ఫుట్బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్, కిక్ బాక్సింగ్ తదితర క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఈ శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా GM శ్రీ శాలంరాజు కోరారు. ఇల్లందు ఏరియాలోని సింగరేణి రన్స్ అండ్ గోల్స్ స్టేడియంలో జనరల్ మేనేజర్ శ్రీ వి కృష్ణయ్య ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఇక్కడ బాస్కెట్బాల్, ఫుట్బాల్ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. రామగుండం 1 ఏరియాలోని స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కూడా ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ డి లలిత్ కుమార్ ప్రారంభించారు. ఈ క్రీడా శిబిరంలో ఫుట్బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, ఆర్చరీ, బాక్సింగ్, కరాటే విభాగాల్లో సీనియర్ శిక్షకుల చేత శిక్షణ ఇప్పించడం జరుగుతుందని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రామగుండం 2 ఏరియాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ బి వెంకటయ్య ఇటీవల ప్రారంభించారు. సింగరేణి ఉద్యోగుల మరియు పరిసర ప్రాంతంలో నివసించే పిల్లలకు వాలీబాల్, ఫుట్బాల్,
బాస్కెట్బాల్లో 25 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన తెలియజేశారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వేసవి సెలవుల్లో ఏదైనా క్రీడలో నైపుణ్యాన్ని సాధించడానికి ఈ శిక్షణా శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, అలాగే మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి, వ్యక్తిత్వ వికాసానికి కూడా ఇవి ఉపయోగపడతాయని శ్రీ బి వెంకటయ్య పేర్కొన్నారు. రామగుండం 3 ఏరియాలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాన్ని స్థానిక రాణి రుద్రమాదేవి క్రీడా ప్రాంగణంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ నరేంద్ర సుధాకర్ రావు ప్రారంభించారు. ఇక్కడ ఫుట్బాల్, వాలీబాల్, ఆర్చరీ, హాకీ తదితర క్రీడల్లో 25 రోజుల పాటు శిక్షణ అందించనున్నారు. సింగరేణి అందిస్తున్న ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. భూపాలపల్లి ఏరియాలో స్థానిక కృష్ణా కాలనీలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాన్ని ఇన్ఛార్జి SO2 GM శ్రీ పోషమల్లు ప్రారంభించారు. ఇక్కడ ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, అలాగే అథ్లెటిక్స్లో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో స్థానిక ప్రాణహిత స్టేడియంలో వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణా శిబిరాన్ని ఏరియా GM ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఏప్రిల్ 26 నుంచి మే 20వ తేదీ వరకు ఈ శిక్షణా శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, ఫుట్బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్, బాక్సింగ్ మరియు బాస్కెట్బాల్ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. దీన్ని సింగరేణి ఉద్యోగుల పిల్లలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మందమరి ఏరియాలో ఉచిత క్రీడా శిక్షణ శిబిరాన్ని ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరంలో వాలీబాల్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో శిక్షణ ఇస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని 25 రోజుల పాటు ఈ శిక్షణ శిబిరం ఉదయం, సాయంత్రం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. బెల్లంపల్లి ఏరియాలో స్థానిక గోలేటి భీమన్న మైదానంలో వేసవి క్రీడా ఉచిత శిక్షణా శిబిరాన్ని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం విజయభాస్కర్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు. ఇక్కడ ఫుట్బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్లో శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణలో విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా పాల్గొనాలని GM పిలుపునిచ్చారు. సింగరేణి విద్యాశాఖ వారు వేసవి సెలవుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతుల్ని సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల మరియు సింగరేణి పాఠశాలలో నిర్వహిస్తున్నారు. దీనిలో అనేక మంది ఆసక్తిగా పాల్గొంటున్నారు. వేసవి సెలవుల్లో ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలతో పాటు సింగరేణి విద్యాశాఖ వారు ఆసక్తి గల వారికి స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను కూడా సింగరేణి మహిళా కళాశాల మరియు వివిధ సింగరేణి హై స్కూల్స్లో నిర్వహిస్తున్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి మంచి స్పందన లభించింది. సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో 50 మంది, సింగరేణి కాలేజ్ హై స్కూల్ కొత్తగూడెంలో 70 మంది, ఇల్లెందు హై స్కూల్లో 106 మంది, మనుగూరు హై స్కూల్లో 75 మంది, అలాగే సెక్టర్ 2 జీడీకేలో 32 మంది, సెక్టర్ 3 జీడీకేలో 80 మంది, భూపాలపల్లి హై స్కూల్లో 58 మంది, సింగరేణి హై స్కూల్ CCCలో 31 మంది, సింగరేణి కాలేజ్ హై స్కూల్ కళ్యాణకనిలో 65 మంది, అలాగే గోలిటి హై స్కూల్లో 31 మంది ఈ శిక్షణా తరగతులకు హాజరవుతున్నారు. ఈ శిక్షణా తరగతులు తమకెంతో ఉపయోగకరంగా ఉన్నాయని, ఇటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్న సింగరేణి యాజమాన్యానికి విద్యార్థులు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. Myself English on. I'm studying in Oxford Medium English High School. So I completed my 10th class. So in summer vacation I am attending to English coaching vocation. So the way of teaching, the style, it is improving a lot in my English speaking skills. So I am thankful to Singareni management and school aid management. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.